హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బాస్ బర్త్డే ఆగస్టు 22న ప్రతి సంవత్సరం కూడా గత 35 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఏదో ఒక సినిమా, ఆయన వింటేజ్ మూవీస్ రిలీజ్ కావడం అనేది ఆనవాయితీగా వస్తుంది గత కొన్నేళ్లుగా. అయితే ఈ ఆగస్టు 22న కూడా శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ చేయబోతున్నారు. 21వ తారీఖున ముఠా మేస్త్రి అయితే ఫ్యాన్స్ అందరూ బాగా హైప్ అయ్యేటువంటి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ 22వ తారీఖున ఉదయం 7 గంటల నుంచే మనకి ఫ్యాన్ షోస్ అనేవి తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అనేవి హై లెవెల్లో ఈసారి జరగబోతుంది. మీ దగ్గరలో ఉండేటువంటి థియేటర్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. అలాగే కదిరి కాకాజీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అది చెప్పే ముందు ఒక స్వచ్ఛంద సంస్థ గురించి నేను మాట్లాడదాం అనుకున్నా. ఎప్పుడు నేను ఇటువంటి వీడియో చేయలేదు, బట్ ఇది ఒక మంచి పని, మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి కొంతమంది పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు పెట్టినటువంటి సంస్థ కాబట్టి, దీని గురించి 10 మందికి హెల్ప్ అయ్యేటువంటి సంస్థ కాబట్టి ఒకసారి నేను దీని గురించి చెప్తాను, మీరు తెలుసుకోండి. కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఇది ఒక ఎన్జిఓ, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ లాంటిది. 7 ఇయర్స్ నుంచి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. 52 ప్రోగ్రాములు చేశారు, బ్లడ్ ప్రోగ్రామ్స్ చేశారు. వాళ్ళు చేసినటువంటి కొన్ని పిక్చర్స్ ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను. అలాగే ఒక వీడియో చూడండి. ఈ వీడియోలో ఉన్నటువంటి పాపకి ఒక 2 ఇయర్స్ బ్యాక్ కిడ్నీ ప్రాబ్లం ఉంటే 75% వరకు మనీ కాంట్రిబ్యూషన్ చేశారు వాళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో అలాగే ఇందాక చెప్పినట్టు 52 ప్రోగ్రామ్స్, బ్లడ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, రకరకాల కార్యక్రమాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కావాలంటే వాళ్ళు అందజేస్తారు. అలాగే అనాథలకి, అలాగే ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేస్తారు. అలాగే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉంటుందో, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉన్నా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి ఆ పరిస్థితులు బాగోపోవచ్చు, అటువంటి స్టూడెంట్స్కి వీళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలనుకునేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్, వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేస్తారు ఈ ఎన్జిఓ వాళ్ళు. అలాగే వీళ్ళకి 150 వరకు వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం వాళ్ళే. రకరకాల ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ వెబ్సైట్ కూడా ఉంది. సో ఆ వెబ్సైట్ కూడా మీరు కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ .co.in అని మీరు దాంట్లోకి వెళ్తే, దాంట్లో ఆస్క్ అనేటువంటి క్వారీలో మీ యొక్క నీడ్ ఏదైతే ఉందో అది చెప్పచ్చు. అలాగే వీళ్ళకి మెయిల్ కూడా ఉందన్నమాట. సో అది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబరు, అలాగే వాళ్ళ ఆఫీస్ నెంబరు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, ఇందాక చెప్పినట్లుగా ఏమైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే, జెన్యూన్ ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో ఇది కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఎన్జిఓకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఇందాక నేను చెప్పినట్టు కదిరి అని చెప్పేసి బాస్ చిన్న లీక్ ఇచ్చారు. బాస్కి లీక్ ఇవ్వడం అంటే సరదా కదా, ఈసారి మాత్రం కావాలని ఇచ్చారు. చాలా ఎగ్జైట్ అవుతున్నారు, నాకు ఎందుకు అనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత ఒక లీక్ గురించి బాస్. ఎందుకంటే ఒక అభిమానితో సినిమా చేస్తే ఆ కిక్ వేరు ఉంటుంది, అభిమానికి ఉంటుంది, హీరోకి కూడా ఉంటుంది. సో వాల్తేరు వేరే లాంటి సినిమా తీసిన తర్వాత సంక్రాంతికి వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ అది. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో బాబీ అండ్ బాస్, B² కాంబినేషన్లో వస్తున్నటువంటి సెకండ్, ఆ B² లో ఇంకొక B యాడ్ చేద్దాం, B³ బాబీ, బాస్, బ్లాక్ బస్టర్. సో ఈసారి ఈ హైప్ తో రాబోతున్నారు. కదిరి అని చెప్పేసి లీక్ చేశారు కాబట్టి కదిరి శివయ్య నాయుడు అని ఫ్యాన్స్ ఇంక ఇమాజినేషన్ ఉంటుంది కదా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి టైటిల్స్. కదిరి కాకాజీ అని, అంతకుముందు కాకాజీ అనేటువంటి టైటిల్ అయితే సపరేట్ గా వైరల్ అయింది. కదిరి బాస్ చెప్పాక కదిరి కాకాజీ రైమింగ్ కూడా బాగుంది కదా, కదిరి కాకాజీ ఉంటుందేమో అని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో మోస్ట్లీ అదే ఉండొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే బెంగాల్ బ్యాక్డ్రాప్ లో ఏదో ఒక నార్త్ ఏరియాకి సంబంధించిన బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తాలూకు ఎలివేషన్స్, ఆ హై అనేది, అంటే బాస్ క్యారెక్టరైజేషన్ ఆఫ్టర్ వాల్తేరు వీరయ్య ఈసారి ఎలా రాసుకున్నాడు బాబీ అనేది చాలా ఆసక్తికరంగా మారింది. 7 గంటలకు ఏదైతే షో ఉందో ఆగస్టు 22వ తారీఖున శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇంటర్వెల్ లోనే మనకి గ్లిమ్స్ అనేది డిస్ప్లే అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ థియేటర్లో. సో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. అలాగే నెక్స్ట్ షోస్ లో కూడా, నాట్ ఓన్లీ దట్ షో, ఆ రోజు పడేటువంటి అన్ని షోల్లో కూడా ఆ గ్లిమ్స్ అనేది డిస్ప్లే చేస్తారు. సో ఫ్యాన్స్ అందరికీ పిచ్చాయి, చిరంజీవి గారిని అభిమానించే అభిమానులందరికీ కూడా. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా.
అసలు దాంట్లో ఈసారి క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే బాస్ ఎప్పుడైతే హోల్ హార్టెడ్ గా ఎగ్జైట్ అవుతారు ఒక సినిమాకి, ఆబ్వియస్లీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని చెప్పేసి అర్థం. టీజర్ ఆల్రెడీ అయిపోయింది, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అప్పుడే కొరియన్ కనుక సక్సెస్ సెలబ్రేషన్ లో తమన్ గారు అడిగితే కూడా తమన్ గారు కూడా ఇస్తున్నాం అన్నట్టుగా తెలిసింది. సో వెరీ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే తమనకు కూడా బాస్ కి అంటే బాస్ తమన్ కాంబినేషన్ ఇది ఫస్ట్ మాస్ సినిమా, మాస్ కైండ్ ఆఫ్ జానర్. ఎందుకంటే గాడ్ ఫాదర్ క్లాస్ సినిమా, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా ఒక మాస్ మ్యూజిక్ నేను చిరంజీవి గారికి ఇవ్వాలనేటువంటి కోరిక తమనకు ఉంది, అది ఈ సినిమాతో తీరిపోతుంది. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వబోతుంది. కదిరి కాకాజీయ లేదా కదిరి శివయ్య నాయుడు, మీరేమనుకుంటున్నారు టైటిల్, మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ సినిమా కోసం, ఈ సినిమా గ్లిమ్స్ కోసం అనేది మా తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.